మనం లాస్ట్ వీడియోలో ట్రాఫిక్, వాటర్ ప్రాబ్లమ్స్, దాని తర్వాత డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ బెంగళూరులో ఎందుకు వచ్చాయో చూసాం కదా. ఈ వీడియోలో సొల్యూషన్స్ గురించి మాట్లాడదాం. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, ఇంకా ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా గురించి మాట్లాడదాం. రీసెంట్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ కర్ణాటకలో వచ్చిన తర్వాత డికే శివకుమార్ చాలా సజెషన్స్ తీసుకున్నాడు. బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ హెడ్ గా కూడా అతను ఉన్నాడు. సో ఈ సజెషన్స్ అరౌండ్ 70,000 తీసుకున్నాడు అనమాట. ఇప్పుడు ఆ ఎసెన్స్ అయితే లూజ్ అయింది అని అందరూ అనుకుంటున్నారు. వన్ ఆఫ్ ద గుడ్ సజెషన్ ఏంటంటే, ఇన్ఫోసిస్ ఫార్మర్ సిఇఓ నారాయణ మూర్తి గారు ఏం సజెస్ట్ చేశాడంటే, బెంగళూరుకి సిఇఓ టైప్ ఆఫ్ లీడర్షిప్ ఉండాలి. అంటే ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్ని అతని కిందికే రావాలి, మేయర్ అతని కిందికే రావాలి, పొలిటికల్ లీడర్స్ అతను చెప్పిందే వినాలి. ఇలా ఉండి అతని ఆధ్వర్యంలో డెసిషన్స్ తీసుకొని ఒక సెంట్రలైజ్ కమాండ్ ఉంటే మనకి యూజ్ ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. ఇంకోటి ఏంటంటే, ఈ కార్పొరేట్స్ అన్ని మనకి ఫండ్ కూడా చేయగలిగితే, ఎందుకంటే బెంగళూరు వల్ల వాళ్ళు కూడా సంపాదించుకుంటున్నారు కాబట్టి ఫండ్ చేయగలిగితే ఆ ఫండ్ ని తీసుకెళ్లి డెవలప్మెంట్ కన్నా యూజ్ చేస్తే ఈ అండర్ ఈ సిఇఓ యూసేజెస్ చాలా ఉంటాయి అని అంటున్నాడు. నెక్స్ట్ ఎక్స్పర్ట్ సజెషన్ ని మనం మాట్లాడుకునే ముందు ఈ ఒక పాయింట్ గురించి ఆలోచిద్దాం. ఒక పెద్ద ఆయన ఏమన్నాడు అంటే, కంట్రీ ఎప్పుడు రిచ్ అవుతుంది అంటే పూర్ వెహికల్స్ ని యూజ్ చేస్తే ఆ కంట్రీ రిచ్ కాదు, రిచ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తే ఆ కంట్రీ రిచ్ అనిపించుకుంటుంది అన్నాడు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ సజెషన్ ఏంటంటే, మనకి 50 years అహెడ్ ప్లానింగ్ ఉండాలి అంటాడు. దానిలో భాగంగానే వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తున్నారంటే, లండన్ లో లాగా ట్రాన్స్పోర్ట్ అంతా పబ్లిక్ ట్రాన్స్పోర్టే ఉండాలి, ప్రైవేట్ వెహికల్స్ ఏమీ యూజ్ చేయకూడదు. లండన్ లో ఎలా ఉంటుంది, వాళ్ళు ట్యూబ్స్ యూజ్ చేస్తారు, అండర్ గ్రౌండ్ ట్రైన్స్, లోకల్ ట్రైన్స్, దాని తర్వాత టాక్సీస్, బస్సెస్. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళాలంటే కంపల్సరీ వాళ్ళు ఇవే యూజ్ చేస్తారు, వాళ్ళ ఓన్ వెహికల్స్ లో రావు. ఇన్ఫాక్ట్ వాళ్ళు కొనరు కూడా, వాళ్ళ ఆఫీసెస్ లో కూడా పార్కింగ్ ప్లేస్లే ఉండవు అనమాట. సో కంపల్సరీ వాళ్ళు మ్యాండేటరీగా ఇవే యూజ్ చేయాలి. ఒకవేళ వారు పార్క్ చేయాలన్నా కానీ చాలా కాస్ట్లీ అనమాట. ఆ టైప్ ఆఫ్ మెకానిజం, ప్రాపర్ కనెక్టివిటీ ఉండాలి. జస్ట్ మీరు యూజ్ చేసామంటే ఎవరు యూజ్ చేయరు. ట్రైన్స్ ప్రాపర్ గా ఉండాలి. ఆ ట్రైన్స్ కి ఇప్పుడు మనకి మెట్రో ఉంది కదా, ఆ మెట్రో దగ్గరికి బస్ ఫెసిలిటీ బాగుండాలి, ఆ పాత్ వేస్ బాగుండాలి. ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కనుక చేయగలిగితే బెంగళూరు కూడా బాగుపడుతుంది అని అంటున్నారు. సో నెక్స్ట్ సజెషన్ ఏంటంటే, బెంగళూరుకి మిగతా సిటీస్ లాగా ట్విన్ సిటీస్ ఉండాలి. అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ ఆ టైప్ లో ఉండాలి అని అంటున్నారు. అంటే ఎయిర్పోర్ట్ దగ్గర, న్యూ ఎయిర్పోర్ట్ దగ్గర ఆ ప్లేస్ లో ఇంకో సిటీ కనుక కన్స్ట్రక్ట్ చేసి ప్రాబ్లమ్స్ పోతాయి అని అంటున్నారు. బట్ అది బ్యాడ్ సజెషన్ అని కొంతమంది ఎక్స్పర్ట్ కూడా అంటున్నారు. మనకు ఇక్కడ ఉండే ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా దాన్ని ఇంకోటి కన్స్ట్రక్ట్ చేసి ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అలానే పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నారు. ఇప్పటి వరకు మనము ఎక్స్పర్ట్ సజెషన్స్ చూసాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఆల్రెడీ ఎనీ పాజిటివ్ యాక్టివిటీ బెంగళూరులో జరుగుతుందా అనే దాంట్లో చూస్తే చాలా పాజిటివ్ యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి. మనకి ఈ లాస్ట్ 2 years లో 30% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో జనాలు ఇంక్రీజ్ అయిందనమాట. అంటే 30% ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని యూజ్ చేస్తున్నారని లెక్కలు చెప్తున్నాయి. అది ఎందుకైంది, మనకి వైట్ ఫీల్డ్ వరకు మెట్రో వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే, ఈ శక్తి స్కీమ్ వచ్చి చాలా మంది బస్సుల్లో ట్రావెల్ అవుతున్నారు. ఇది పాజిటివ్ గా అనుకోవాల్సిందే. 2026 లోగా మనకి ఈ మెట్రో ఔటర్ రింగ్ రోడ్ మొత్తం కవర్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే, ఈ లోకల్ ట్రైన్స్ December 2025 కల్లా లోకల్ ట్రైన్స్ కూడా వస్తాయి అని అంటున్నారు అనమాట. 2029 కి మనకి 220 kilometers మెట్రో వస్తుంది విత్ 166 మెట్రో స్టేషన్స్ అనమాట. ఈవెన్ ఈ లోకల్ ట్రైన్ సబర్బన్ అంటారు కదా, అది కూడా 148 kilometer రేంజ్ దానికి కూడా ఉంటుంది. అరౌండ్ 64 స్టేషన్స్ ఈ లోకల్ ట్రైన్స్ లో కూడా వస్తాయి. సో ఆల్మోస్ట్ వాళ్ళు రెండు చూసుకుంటే 365 kilometers మెట్రో ప్లస్ సబర్బన్ కవర్ అవుతున్నాయి. ఇది కూడా పాజిటివ్ యాంగిల్. దీని వల్ల ప్రతి ఒక్కరు 2 kilometers రేంజ్ లో ఏదో ఒక ట్రాన్స్పోర్ట్ దొరికే టైం అయితే వస్తుంది అని అందరూ అనుకుంటున్నారు. బీబీఎంపీ హై డెన్సిటీ కారిడార్స్ ని ఐడెంటిఫై చేసి వాటిపైన కూడా వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేఆర్పురం హై డెన్సిటీ కారిడార్ అని ఐడెంటిఫై చేసి దానిపైన వర్క్ చేసింది. ఆల్మోస్ట్ వర్క్ కూడా ఫినిష్ అయింది. అందుకే మనం కొద్దిగా ట్రాఫిక్ తక్కువ చూస్తున్నాం అనమాట కేఆర్పురంలో. ఆ విధంగా ఇంకా 8 more కారిడార్స్ ని ఐడెంటిఫై చేసి దానిపైన వర్క్ అయితే జరుగుతుంది అనమాట. ఇది కాకుండా సురక్ష 75 అనే స్కీమ్ వచ్చింది. దాంట్లో ఈ జంక్షన్ సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని తీసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే, ఈ మెట్రోకి దీనివల్ల వాకబుల్ గా ఈజీగా వెళ్ళిపోయే టైప్ లో కూడా దీనివల్ల యూజ్ అయ్యే ఆస్కారం ఉంది.
ఇవి కాకుండా పిఆర్ఆర్, పెరిఫెరల్ రింగ్ రోడ్డు, ఎస్టీఆర్ఆర్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. దీనివల్ల యూసేజెస్ ఏంటి? పెద్ద పెద్ద ట్రక్స్ అవన్నీ అలానే సిటీలోకి ఎంటర్ కాకుండా అలానే అవుటర్ లోనే వెళ్ళిపోయేటట్లు చూస్తున్నారనమాట. సో డెఫినెట్ గా దీనివల్ల ట్రాఫిక్ అయితే చాలా తగ్గుతుంది అని అనుకుంటున్నారు.